తడి విభూతిని ధరించేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటంటే, భూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌషు విధ్వంసిని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూతప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణి తేజో రాజ్య విశేష మోక్షణకరీ భూతి సదాధార్యతాం. మేమింత పెద్ద శ్లోకాన్ని చెప్పలేమండి అంటారా? ఒక్క వాక్యంలో కూడా ఇచ్చారు, దాన్నైనా చెప్పవచ్చు. శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ వినాశనం లోకవస్య కరంచైవ భస్మం త్రైలోక్య పావనం. అంటే ఈ భస్మాన్ని నేను ధరిస్తున్నాను కాబట్టి నాకు ఐశ్వర్యం కలుగుగాక, ఇది నన్ను పవిత్రునిగా చేయుగాక, ఇది నా యొక్క రోగములు శోకములు నివారించుకునుగాక, ఏ విధమైన దోషములు నాకు రాకుండా చేయుగాక, ఈ లోకమంతా కూడా వశం అయ్యేటట్లు చేయుగాక, ఇది నాకు పుణ్యమును ఇవ్వుగాక అని మనం ఈ శ్లోకానికి అర్థం. అది చెప్పి మనం భస్మధారణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఐశ్వర్యం కలుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, ఆయుష్కు వృద్ధి అవుతుంది.